త్వరగా దిగండి. ఏంటన్నయ్య ఇంత ఆలస్యం? సారీ సిస్టర్, మధ్యలో చిన్న పని తగిలింది, అందుకని లేట్ అయింది. అవును, ఈ బ్యూటీస్ ఎవరు? మా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నయ్య. పల్లెటూరు ఎప్పుడు చూడలేదంటే చూస్తారు కదా, నేనే తీసుకొచ్చాను. వెరీ గుడ్. నేను దగ్గరుండి వాళ్ళకి అన్ని చూపిస్తాగా, చూసి మతి పోవాలి వీళ్ళకి. ఇతను మా అన్నయ్య శేషగిరి. ఆడపిల్లలు నన్ను ముద్దుగా శేషు అని పిలుస్తారు. హౌ డు యు డు? చచ్చాం, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చే. ఐ డూ వెల్, ఐ డూ వెల్. జోకేశారు, రండి కూర్చోండి. ఏమిటి, ఏమైంది? ఈ జీప్ ఇంతే, ఇంజన్ హీట్ ఎక్కినట్టుంది. యూ డోంట్ వరీ, హీట్ దిగితే అదే స్టార్ట్ అవుతుంది. రోజా హీట్ దిగదగా ఎందుకు, మనమే నడిచిపోతే సరే. ఇక్కడి నుంచి తోటలు పొలాలు చూసుకుంటూ హాయిగా సరదాగా నడిచెళ్ళచ్చు. అన్నయ్య, నువ్వు సామాన్ తీసుకొచ్చాయి. కమాన్. సీ యు. అయిపోయింది. అమ్మాయిల కంపెనీతో హాయిగా వెళ్దాం అనుకుంటే సామాన్లు మూసే డ్రైవర్లా తయారు చేసింది పెద్ద జీప్. మనం పట్నం అని పాకులాడతాం గాని ఈ పల్లెలో ఉన్న ఆనందం పట్నంలో ఎక్కడుంది? అక్కడంతా కుతురుమేనే. రోజా, నువ్వు ఈ ఊర్లో పుట్టడం ఎంతో అదృష్టమే. అది నా అదృష్టం కాదే, నేను ఇక్కడ పుట్టడం ఈ ఊళ్ళో వాళ్ళ అదృష్టం. ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల కనుచూపు మేరలో కనిపించే పొలాలన్నీ మావే, మా నాన్నగారి కష్టార్జితం. ఊళ్ళో ఉన్న అందరి పొలాలు అన్యాయంగా సొంతం చేసుకుంటే నాకు ఉంటాయి 2000 ఎకరాలు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? కూల్ చేసుకునే వెదవి నీకింత పొగరా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నాగరాజు గారి కూతురు రోజాని. ఓ, నీ పొగరు చూస్తూనే తెలుస్తుంది, అన్ని నీ ఎబ్బ పులికలే. ఇదిగో, నేనెవరో తెలుసా? భూషయ్య కొడుకు భరత్ని. ఈ పొలం నీ బాబుది కాదు, నా బాబుది. ఉండు, మా నాన్నగారితో చెప్పి నీ పొగరు అడచకపోతే నా పేరు రోజయ్యే కాదు. రండి. కోళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది, దిగువైన వయసొచ్చి తెగ నెక్కుతున్నది. అది సంగుతున్న మగుడొస్తే గింగిరాలు కొడుతుంది. కోళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది, దిగువైన వయసొచ్చి తెగ నెక్కుతున్నది. సంగతున్న మగుడొస్తే గింగిరాలు కొడుతుంది. తసదియా, అరే తసదియా. కూలోని అన్నావు, కూలంతా ఇస్తావే, మాలావు ఉన్నదానవే, మాలావు ఉన్నదానవే. మనిషినే చూస్తావో, పని చూసి ఇస్తావో, నాలావు చూసుకోవే. ఓ చిలక, నాలావు చూసుకోవే. పల్లెటూరి చిలక, పట్నవాసం గిలక, నీ పొగరన్నగా గొడతాను ఎగిరి పడక, నీ పొగరన్నగా గొడతాను ఎగిరి పడక. కోళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది, దిగువైన వయసొచ్చి తెగ నెక్కుతున్నది. అరే సంగతున్న మగుడొస్తే గింగిరాలు కొడుతుంది. అరే
గిన్నెలో బల్లు పెట్టి వచ్చావు గిరెక్కి చిక్కావు వీడి చేతికి పాప చిక్కావు వీడి చేతికి కూర్చోకు కొమ్మెక్కి గుంజేస్తా కౌగిలికి నంచుకుంటా ముద్దులోనికి నంచుకుంటా ముద్దులోనికి ముంజలాంటి పిల్ల నిన్నొదిలేది కల్లా మొండోణ్ణి తిట్టుకోకు నన్ను మళ్ళా నేను మొండోణ్ణి తిట్టుకోకు నన్ను మళ్ళా గొప్పోళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది దిగువైన వయసొచ్చి తెగ నిక్కుతున్నది సంగతున్న ముగ్గుదొస్తే గింగి వాళ్ళు కొడుతుంది తసాదియా అరే తసాదియా. పూజారి గారు, అమ్మాయి గారు రావడం ఏమిటి, జీపు దిగడం ఏమిటి, మీరు హారతి ఇచ్చేయాలి. ఇవ్వటమేగా నా పని. ఏమిటో నా మనసులో లేదండి. ఎందుకని? అయ్యా, ఈ రోజు ఉదయం నాకు పీడకలు వచ్చింది, అంచేతి వాళ్ళంత మంచి రోజు కాదనిపిస్తోందండి. నీకు పీడకలు వస్తే మా అందరికీ చెడ్డ రోజులా? శుభం అంటూ అమ్మాయి ఇంటికి వస్తుంటే అపశకున పాటలు మాడతావా? అపశకున పక్షి ఎరా, నువ్వు ఒక్కడే వచ్చావంటే అమ్మాయిది ఈ డొక్కు జీబు ఈ రాష్ట్ర జీబు 10 గంటల రాగానే ఆగిపోయింది. చెల్లె తన స్నేహితులతో నడిచి వస్తానని దిగి బయలుదేరింది. అందుకే నాకు ఈ రోజు మంచిది కాదనిపించిందండి. ఇప్పుడేం చెడు జరిగిందయ్యా? మళ్ళీ ఆ కోతకు వస్తావు? అమ్మాయి సరదాగా స్నేహితులతో తోటలో మీరు చూసి నడిచి వస్తుంది. ఏమిటమ్మా ఇది? ఈ బురద ఏమిటి, ఈ బట్టలు ఏమిటి, ఏమిటి వాళ్ళకు? ఆ రాస్కల్ నన్ను బురదలోకి తోసేసి నన్ను అవమానించి అల్లరి చేశాడు డాడీ. ఎవడమ్మా వాడు? ఎవడో భూషయ్య కొడుకంట. ముందు మీరు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రండి. నా చెల్లెల్ని ఇన్సల్ట్ చేస్తాడా? వాడు ఎంత చూడాలి? బాబు, ఇలాగే రామాయణంలో శూర్పణఖని అవమానిస్తే దానన్న రావణాసురుడు తమలాగే పగబట్టి ఆ రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రావణాసురుడు ఎవడు అయ్యా శాస్త్రి? అయ్యా, వాడొక రాక్షసరాజు. పగబట్టి దేవుడైన రావుడి మీదకే యుద్ధానికి వెళ్ళి దిక్కుమాలిన చావు చచ్చాడు. అంటే నా కొడుకు రాక్షసుడునా, ఆ భరతుగాడు దేవుడైన రాముడునా? ఎరమల ఇడా కుంటుకెళ్ళాడు. నే చెప్పినట్టుగానే ఈ రోజు మంచి రోజు కాదని అర్థం చేసుకుని అటు ఇటు అటు జారుకున్నాడండి. సరే, వీడి సంగతి తర్వాత చూస్తాను. కరడం ఇక ఊరుకుంటే లాభం లేదు. వాడు మా కుటుంబంలో అందరినీ అల్లరిపాలు చేయాలని చూస్తున్నాడు. తుపాకీ తీసుకెళ్లి వాడిని నడు రోడ్డు మీద కుక్కలు కాల్చాడు కలుస్తాను. అప్పుడు తెలుస్తుంది నాగరాజు అంటే ఏమిటో. అయ్యా, తొందరపడకండి. శత్రువు శక్తిపరుడైనప్పుడు ఆగి ఆలోచించి తెలివిగా దెబ్బతీయాలి. అమ్మా తక్కిడా, తక్కిడా నీవే నా తల్లివి. కిలోరాయి. ఇదండి కిలోరాయి. కిలోరాయి, నీవే నా తండ్రివి. గళ్ళా పెట్టి నీవే నా ఆస్తివి. మీ అందరూ నన్ను చల్లగా చూస్తే అదే 10,000. అయ్యారండి, బెల్లం కిలో చోటు పొట్టలు కట్టేశానండి. కరెక్ట్ గా కట్టావా? కిలో అంటే కరెక్ట్ గా కిలో కట్టేశానండి. ఏంటండి లాభం ఎదురే? లాభం అండి, పొద్దున్న తక్కిడి తుడుస్తూ తుడిచేశానండి. ఆ సేపు ఉంటే నన్ను కూడా తుడిచేసావా? ఇంకోసారి కొట్టారంటే అమ్మగారితో చెప్తారు. అమ్మగారితో చెప్తాను నేను భయపెడతావు ఏమిట్రా వెతవా? ఇలా చూడు, లాభం లేకుండా బిజినెస్ చేయడం ఎట్లారా? ఈ చింతపండే మనకు లాభం. అయ్యో బాబాయ్, అంత లాభం అండి. ఉల్లిపాయలు మల్లయ్య గారా, 1 కిలో ఉల్లిపాయలు వేయండి. మీరా ఏంటే ఏమిటి ఆగ పెట్టుపట్లాడిపోతున్నావు? ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా? లేదు బాబు, అయినా నేను చిన్న పిల్లని, అప్పుడే నాకు పెళ్ళేటి బాబు. చిన్న పిల్లవే. అబ్బా ఆపండి బాబు మీ సరసం. ముందు ఉల్లిపాయలు వేయండి, నేను వెళ్ళాలి. ఇదిగో గంపట్టు. చూడవా, ఉల్లిపాయలు గంపలు ఎక్కడ పోతారేట్రా? ఎక్కడ పోతారండి? కింద పోస్తే మంచివి పుచ్చివి చూసుకుంటా ఏరుకుంటది. ఇప్పుడు ఏరుకో, పొంగుని ఏరుకో. చాలా బాగున్నాయి. ఏటి బాబు? అదే ఉల్లిపాయలు. అన్ని బాగున్నాయి కానీ బాబు, ఇది ఒక్కటే కుళ్ళిపోయింది. ఇది మీరే ఉంచుకోండి. ఏ పిల్ల, డబ్బులు మళ్ళీ తీస్తాలే అయ్యా. డబ్బులు కొనేరుతున్నాయి. డబ్బులు ఊరికనే చచ్చు పెదవా. దాని దగ్గర ఎక్కడ పోతాయరా బాబు? 1 కిలో ఉల్లిపాయలు. కింద పోస్తే ముసలమ్మరా, కింద పోస్తే ఎలా ఏరుకుంటుందిరా?
మీరే కానీ చెప్పారు కింద పోయి ఏరుకుంటారని. అయ్యో నీకు తర్వాత చెబుతాను లేరా. ఏదో బుట్ట పట్టమ్మా. ఇదిగో బాబు. నువ్వు వెళుతండి. ఏటండి అమ్మమ్మలకి ముసలమ్మలకి కాదురా కింద పోయడం. వెదవ పడుచు పిల్లలకి. ఎందుకండి ఇందుకు బాబు ఒక్కసారి బండాపమని చెప్పు. అపోయే ఎందుకమ్మా? దేవుణ్ణి దర్శించుకోవడానికి బాబు. ప్రతి శుక్రవారం నేను మీ నాన్నగారు పసివాళ్ళైన మీతో పాటే ఈ గుడికి వచ్చేవాళ్ళు. శివాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం నమ. నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీ గుర్తుండే ఉంటుంది. పూజారి, ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఒకప్పుడు ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. వారు గుర్తుకొస్తున్నారండి. ఊరుకోండయ్యా, అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేమిటి? అలాగే ముందా కుటుంబాన్ని ఈ ఊరు నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఆలోచించరే. ఉంది. ఏమిటది? వచ్చే శ్రావణ శుక్రవారం నాడు